మధ్యవేలియందు చక్రం. మధ్యవేలియందు చక్రం. మనోవికారకుడు అగు చంద్రుని స్థితి సరిగ్గా ఉండకపోవటం వలన జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. ఏ విషయం అయినా సరే వెంటనే మర్చిపోవు గుణం కలవారై నేను అతి నైపుణ్యం కలవారుగా ఉంటారు. ఒక కళయందు కానీ, ఒక పాండిత్యమందు కానీ, ఒక వ్యాపారమునందు కానీ, దేని అందైనను జీవితము బాధ్యతారహితముగానే గడుచుకో. బాధ్యతారహితులగుట చేత తల్లిదండ్రుల గురించి, సోదరుల గురించి శ్రద్ధ వహించరు. జాతకమునందు చతుర్థ స్థితిని బట్టి ఆ జాతకుడు పరగ్రామంలో జీవనయాత్ర సాగించునని చెప్పవచ్చు. మనోభావము బాగుండకపోవడం చేత దైవభీతి లేకపోవట, అతి మంచి అతి చెడ్డ కలిగి ఉంది. వీరు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించడంతో రాణించలేరు. ఒక బాధ్యత వీరిపై మోపనిచో వికలత్వము చెంది కార్యనాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. 4వ శ్రేణి చక్రము గలవారు సప్తమమును శని దృష్టి ఉండటం వలన వివాహ విషయంలో ఆలస్యం జరుగుటకు అవకాశం ఉంటుంది. స్వల్ప సంతానం కలుగుతుంది. శుక్ర ప్రభావంచే సుగంధాదుల యందు ఆసక్తి, అలంకరణ యందు ప్రేమ కలిగి ఆచరణలో పెడుతూ ఉంటారు. చంద్రుడు రక్తమునకు అధిపతి. అందుచేత రక్తమునకు సంబంధించిన వ్యాధులు వచ్చుతూ ఉంటాయి. మోహము శృతి మించి ఉండును. కాన ఈ జాతకులకు సంఘపు కట్టుబాట్లు కూడా ఎదిరించగలరు. వీరు తేలికగా కాముక వ్యవహారములందు లొంగిపోవదు. అయినను ఈ జాతకులు వ్యభిచారులు మాత్రము కాలేరు. ఇది ఈ వేలికున్న మధ్య వేలిగుందున్న చక్రం యొక్క పరిస్థితి గురించి చెప్పడం జరిగింది. దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.